చూసుకుంటున్నాము. క్రైస్తవ సంఘము కూడా కోటాను కోట్ల దేవదూతల ఎదుట పుట్టినరోజులు జరుపుకునేటువంటి పరిస్థితిలో ఉండాలి. మనం అల్లుడే చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈరోజు బలమైన బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని మేము కోదాడలో జరుపుకొని అమ్మా మళ్ళీ ఇంటికి వెళ్ళొస్తే లేట్ అవుతున్న ఉద్దేశంతో మేము ఇటు నుంచి ఇటే వచ్చాం. అయినా కొంతమంది టైంకి రాలేదు. సత్యరాజు గారు మాకు చెప్పిన మాట ప్రకారం చేస్తే మీలో చాలామంది పోవడం అందేది కాదు. అయిపోయినాక వచ్చేవాడు మీరు. కనుక మీరు ఆలస్యం అయ్యారు. మనుషులను బట్టి లేట్ అయిపోయింది. ఎందుకంటే మాకు కూడా ఒక దాదాపుగా 3 నెలల నుంచి 3 గంటలు నిద్రపోయిన పరిస్థితులు ఉన్నాయి. 3 నెలల నుంచి. అయినా 4 మాటలు చెప్పి దొలిపేసుకొని పోదాం అనుకోలేదు. ఇక్కడ సంఘానికి సమృద్ధైన వర్తమానం ఇవ్వాలనేది పరిశుద్ధాత్మ ఉద్దేశం. చప్పట్లు కొట్టండి. కేవలం పుట్టినరోజుకే ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆత్మను ఉజ్జీవింపబడాలి, మండాలి, రగలాలి మన ప్రభు కొరకై. ఈ బిడ్డ గత సంవత్సరాలు దాటుకొని ఈ సంవత్సరం మన ఎట్లయితే అడుగుపెట్టిందో మనం ఈ లోక పరిస్థితులు దాటుకొని, వైరస్లు దాటుకొని, శ్రమలు దాటుకొని, కష్టాలు దాటుకొని, నిందలు దాటుకొని, అవమానములు దాటుకొని ప్రభువులో పుట్టాలి. చెప్పండి. అది నిజమైన పుట్టినరోజు. ఇక్కడ భౌతికంగా జరిగేది ఇది అలవాటు ప్రకారం ఆచారంగా జరిగేది కానీ శాశ్వతమైన పుట్టినరోజు పరలోకంలో దేవుడు మనకి ఇచ్చాడు. మీరు కూడా ఈ బిడ్డ వైపు చాపండి. ఈ బిడ్డ పుట్టినరోజును పురస్కరించుకొని ఈ కూటమి జరిపి ఉండగల దేవుని దీవెనలో ఈవిడిపోయిన దైవ సేవకులందరూ, సేవకులైన వారు రండి అయ్యా ఈ బిడ్డను దీవించడానికి. సేవకులైన వారు ఈ బిడ్డపై చేతులు ఉంచండి. సేవకులైన వారు ఇక్కడికి రండి. మీరు మీ చేతులు చాపండి. మీరు కూడా చాపండి. ఈ బిడ్డకి మీరు అందరూ థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు చేయబట్టి అమ్మ ఇంత వాక్యం విన్నాం. మేము నీ పుట్టినరోజు కాకపోతే మేము ఈరోజు ఎవరిలో వాళ్ళని ఉండేవాళ్ళం. నువ్వే మాకు సమృద్ధి అయిన వాక్యం అందించావు అని బిడ్డకి థ్యాంక్స్ చెప్పాలి. ఈ బిడ్డ అయినాక ప్రార్థన చేసినాక ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నైనా మీ స్తోత్రములు ప్రభు. ఆశ్రిత ప్రభువుని ఆశ్రయించి అంచెలంచెలుగా ఎదిగి దేవుని నుంచి ఆశీర్వాదాలు పొందిన బిడ్డగా ఈ బిడ్డ రూపొందించబడాలి తండ్రి. నా దేవామి స్తోత్రములు ప్రభు. సత్యరాజు గారిని, సంధ్యా గారిని మీరు ప్రేమించి ఇచ్చిన 2వ సంతానముల బిడ్డను గత సంవత్సరాలు మీరు కాపాడి మరో సంవత్సరంలో అడుగుపెట్టే కృపనిచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తారు. పుట్టినరోజును ఆశీర్వదించి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవడానికి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ను పొడిగించి వర్ధలించండి. ఈ భూలోకంలో పుట్టినరోజే కాదు, పరలోకంలో పుట్టడానికి అర్హత కలిగిన బిడ్డగా ఎదుగుతూ ఎస్తేరు ఆత్మ, దెబోరా లాంటి ప్రవక్తిగా, మిరియాము లాంటి గాయకురాలుగా, వాయిద్యం వాయించే వ్యక్తిగా, నా దేవామి స్తోత్రములు ప్రభు. ఇశ్రాయేల్ దేశము చిన్నది కాగా నాయన అనేక ప్రజల ప్రభుత్వం మళ్ళించు గొప్ప సాధనంగా ఈ బిడ్డ నిలబెట్టి ప్రభు స్తోత్రం. నాయన మీ కృపతో బలపరచండి. ఎంత కుమార్తె వలె సజీవ యాగముగా మీ జీవితాన్ని మీకు సమర్పించిన ఆయన మీ చిత్త ప్రకారం నడిచి ఈ బిడ్డ భవిష్యత్తుని బంగారు బాటగా మార్చి పుట్టినరోజును ఆశీర్వదించి ఫలభరితమైన రీతిగా దేవుని మహిమపరుచు పాత్రగా నిలబెట్టమని యేసు ప్రభు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అయితే ఈ సమయంలో కేక్ కట్ చేయబోతున్నాం. అయ్యా రండి. దేవుని దాసులు ముదిగొండలో ప్రభుత్వం చేస్తున్న అజ్రాయ్ గారు కేక్ కోసం ప్రారంభిస్తారు. ప్రార్థనలోకి వచ్చినాము.
పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, బిడ్డలో సత్యరాజుని అలాగే అమ్మాయి సంజయను ప్రేమించి వారికి ఇచ్చినటువంటి కుమార్తెను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మానవ జీవితంలో మీకు మరుగైందంటూ ఏదీ లేదు. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు నీవు తండ్రి. మనుషులు పై రూపాన్ని ఎత్తుని లక్ష్య పెడుతుంటారు, కానీ మీరు అంతరంగాన్ని లక్ష్య పెట్టే దేవుడవు. దయగల దేవుడా నీకు స్తోత్రాలు. సామెతలు 3:1 మీరు రాశారు, నా కుమారుడైన ఆజ్ఞలో హృదయపూర్వకంగా గైకుని దేవా స్తోత్రం నా తండ్రి. ఒక మనిషికి నా తండ్రి మీరు ఆజ్ఞించారు. నీ మాట ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో హృదయపూర్వకంగా నడుచుకునే వారికి సుఖజీవముతో గడుపు సంవత్సరముల శాంతిని అధికముగా మీరు అనుగ్రహిస్తారని మీరు వాగ్దానం చేసినారు. చిన్న బిడ్డకు నా తండ్రి నీ మాట ప్రకారముగా జీవితాంతము జీవించి సుఖముతో గడిపే సంవత్సరములు అధికముగా మీరు అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు. నిర్గమాకాండములో మీరు వాగ్దానం చేసినారు, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ కన్నులు వారిపై ఉంటాయి. వాగ్దానము బిడ్డ పట్ల మీరు నెరవేర్చండి. సంవత్సరము జరుగుతుండగా మీ దయా కిరీటము నా తండ్రి బిడ్డపై అధికముగా ఉంచండి తండ్రి. స్తోత్రము నా ప్రభువా. దయగల దేవుడా, 65వ కీర్తనలో మీరు రాశారు నా తండ్రి, సంవత్సరమును దయా కిరీటముగా ధరింపజేశారు నా తండ్రి. ఈ యొక్క సంవత్సరమును దయా కిరీటముగా ధరింపజేసుకుని దేవా స్తోత్రం నా తండ్రి. ఇలాంటి పుట్టినరోజు కార్యక్రమాలు అనేకము జరిపించుకొని ప్రభునామం అధికముగా ఘనపరచబడ్డకు మీరే కృప చూపించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకుంటారని కేక్ కట్ చేస్తుండగా మీ దూతను తోడుగా ఉంచండి. మీ హస్తము కట్ చేస్తున్న బిడ్డకు దేవాస్ తోడుగా ఉంచండి. ఆ బిడ్డ హస్తములో మీ హస్తం ఉంచిన తండ్రి మీరే ఈ కేకును కట్ చేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకుంటారని ఈ ప్రార్థనలో ఏకీభించిన ప్రతి ఒక్కరిని అధికమైన మేలు చేత మీరు నింపి యెహెజ్కేలులో మీరు మాట్లాడారు. మునుపటి కంటే అధికమైన మేలు కలగజేస్తారని మీరు వాగ్దానం చేసినారు. 1 పేతురు పత్రికలో మీరు మాట్లాడారు, మీరు ఆశీర్వాదముకు వారసులోటికే పిలువబడ్డాలని. ఈ స్థలములో ఉన్న చేరిన ప్రతి ఒక్కరూ ఆశీర్వాదంతో నింపబడ్డకు దయగల దేవుడు మునుపటి కంటే అధికమైన మేలు చేత నింపబడ్డకు మీరే కృప చూపించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకుంటారని దయగల దేవుడా నీకు స్తోత్రాలు నా ప్రభువా. దయా దేవుడా, నిర్గమాకాండం 1వ అధ్యాయంలో మీరు రాశారు, ఎబ్రీ స్త్రీలు చాలా సురుకైన వారని నా తండ్రి. దయగల దేవుడా, సురుకుతనముగా, ఆత్మీయంగా, ఆశ్రదకరముగా ఈ బిడ్డ ఫలించి వర్ధిల్లి దీవించి ఆశీర్వదించబడ్డకు మీరే కృప చూపించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకుంటారని యేసు ప్రభు యొక్క ఆశీర్వాద నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మనామైన యేసుక్రీస్తు నామమున
A B